నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం, పలు చోట్ల నిలిచిన రాకపోకలు. పంట పొలాల్లోకి నీరు రావడంతో రైతుల ఇబ్బందులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. గంటకు వరద ప్రవాహం పెరిగి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 40 గేట్లు ఎత్తి 2,05,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఎడ్లను అందంగా అలంకరించి మొక్కులు తీర్చుకున్న రైతులు. నిజామాబాద్ నగర అభివృద్ధికి 270 కోట్లు, యూజీడీకి 168 కోట్లు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం 93 కోట్లతో శాశ్వత డ్రైనేజీ తాగునీటి సమస్య పరిష్కారం. నిజామాబాద్ కామారెడ్డిలో అమృత్ ప్రాజెక్టుల కింద సమగ్ర సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. బాన్సువాడలో పలు వార్డులు పరిశీలించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ సిపి. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరవలేనివి. నిజామాబాద్ డీసీసీ భవన్లో జిల్లాలో పలు చోట్ల వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. భారీ వర్షాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి. నిజామాబాద్ జగిత్యాల కలెక్టర్లకు ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ. నిర్మల్ జిల్లా బాసరా, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం. భక్తులు గోదావరి స్నానానికి వెళ్లకుండా కంచెలు ఏర్పాటు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కామారెడ్డిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా చర్యలు. రేయింబవలు కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,05,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి ద్వారా ఎగువ ప్రాంతం నుండి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. 1,091 అడుగులు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వేర్లో ప్రస్తుతం 1,089 అడుగులు నీరున్నాయి. దాంతో అధికారులు ప్రాజెక్టుకు గల 40 గేట్ల ద్వారా 2,05,000 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో మొత్తం నీటిని బయటకు వదిలివేస్తున్నామని ఈ చక్రపాణి తెలిపారు. వరద కాలువ ద్వారా 7,000, కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 42 గేట్లు ఉండగా సాంకేతిక కారణాల ద్వారా 2 గేట్లు పనిచేయడం లేదు. 1వ నెంబర్ గేటు, 12వ నెంబర్ గేటు పనిచేయడం లేదు. దానితో 40 గేట్లను పూర్తిగా ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రమాదాల నివారణకు ముందు పర్యాటకులకు డ్యాం వద్దకు అనుమతించడం లేదు. జాతీయ రహదారి వద్దనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దాంతో పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఆర్మూర్ ఎస్సీపీ బసవారెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఉన్నారు.
నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కోసం త్రాగునీటి కోసం 270 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీటి కోసం 168 కోట్లు, కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం 93 కోట్లు నిధులతో శాశ్వత డ్రైనేజీ త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ స్పష్టం చేశారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మరేషన్ అమృత్ పథకం అమలుపై సోమవారం తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు గౌరవ సలహాదారులు మహమ్మద్ ఆలీ షబ్బీర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మరియు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, డీసీసీ అధ్యక్షులు కైల శ్రీనివాసరావు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇతర సీనియర్ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అమృత్ 2.0 పథకం కింద నీటి సరఫరా మరియు డ్రైనేజ్ ప్రాజెక్టులకు ముఖ్యంగా నిజామాబాద్ మరియు కామారెడ్డి పట్టణ స్థానిక సంస్థల యూఎల్బీలో కొనసాగుతున్న అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులు నిజామాబాద్ అర్బన్ మరియు కామారెడ్డి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కీలకమైన నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య అవసరాలను తీర్చడం లక్ష్యంగా చేపట్టారు. నిజామాబాద్లో అమృత్ 2.0 కింద నీటి సరఫరా ప్రాజెక్టులో మోపాల్లో 8 ఎంఎల్డీ సామర్థ్యంతో కొత్త నీటి శుద్ధి ప్లాంట్ను, డబ్ల్యూటీడీపీ నిర్మాణం, అలీసగర్ వద్ద ఇప్పటికే ఉన్న 15.92 ఎంఎల్డీ డబ్ల్యూటీపీ పునరుద్ధరణ ఉన్నాయన్నారు. జిల్లాలోని నీటి నాణ్యత, పరిశుభ్రమైన మరియు పంపిణీ మెరుగుపరచడానికి ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. పట్టణాల్లోని మౌలిక సదుపాయాలను గణనీయమైన పెరుగుదలకు తీసుకొస్తుందని, ఈ ప్రాంతాలు నివాసితులైన మెరుగైన నీటి సరఫరా మరియు మురుగునీటి నిర్వహణకు నిర్ధారిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం 43% సహకారంతో నిధులు సమకూరుస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం 47% మరియు పట్టణ స్థానిక సంస్థలు 10% వాటాతో పనులు త్వరగా పూర్తి చేస్తామని షబ్బీర్ ఆలీ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండండని ఎంపీ అరవింద్ సూచించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండని ఎంపీ అరవింద్ లేఖ రాశారు. జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ లేఖ రాశారు. లేఖలో జిల్లాలో ఇప్పటికే పనిచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ఎండ్బీ, పోలీస్, విద్యుత్ మరియు ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 26 గేట్లు తెరిచినందున మత్స్యకారులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని, నిరాశ్రయులైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలను తరలించి వారికి కనీస సౌకర్యాలు అందజేయాలని కోరారు. మరోవైపు ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు తిరగొద్దని ఆయన కోరారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, గోదావరి పరివాహక గ్రామాల మత్స్యకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన కోరారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నదులు, వాగులు, చెరువులు, కల్వటులు, బ్రిడ్జీల దగ్గరకు వెళ్లరాదన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండని చెప్పారు. కరెంటు స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దని, చిన్నపిల్లలు ఇంట్లోనే ఉంచండి, బయటకు రానివ్వద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రైతులందరికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చారని, రుణమాఫీ చేశారని, అదేవిధంగా విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ చేశారని అన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేశారని, పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకం అందించారని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మార్గంలో రైతులకు రుణమాఫీ చేశారని, ప్రజలకు సేవ చేస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నటికీ రాజశేఖర్ రెడ్డిని మరవలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్
తారాచంద్ నాయక్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, సుభాష్ జాదవ్, సాయిలు, లవంగం రామ, స్వామి గౌడ్, సాయి కుమార్, కేశరాజు, సృజన్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు సంక్షేమ పథకాలు మొట్టమొదట రైతాంగానికి కరెంటు మాఫీ వేయడం జరిగింది. ఎందుకనంటే పేదల పట్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎన్నో రకాల సాయం చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆ రోజు ఒకేసారి రైతు రుణమాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందాలు చూసినటువంటి సందర్భం. అదే కాకుండా ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ. తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన నిజామాబాద్ జిల్లా పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వేర్ను సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని కలెక్టర్ సిపి పరిశీలించారు. రిజర్వేయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1088.8 అడుగులు, 72.6 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందన్నారు. దీంతో 40 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి 1,63,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని కలెక్టర్కు వివరించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలు మెయింటెనెన్స్ చేస్తూ ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా వరద జలాలు దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట, ఈత, సరదా కోసం ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని కలెక్టర్ అన్నారు. అక్కడక్కడ పురాతనమైన 32 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, జిల్లాలో ఇంతవరకు ఎక్కడ కూడా పంట నష్టం వంటివి జరగలేదని వెల్లడించారు. ముందస్తుగానే 3 చోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్టీఓ రాజాగౌడ్, ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి, వాటిని కూడా మనము ఆ రిలీఫ్ క్యాంప్స్కి తరలించడం జరిగింది. ఆ ప్రజలను కూడా ఇప్పుడు మనకి పైనుండి వస్తున్న ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పీ కూడా మనము ఆల్రెడీ వాటర్ రిలీజ్ అనేది చేయడం జరిగింది. కాబట్టి కిందన డౌన్ స్ట్రీమ్లో ఉన్న మెండోరా, మనకి మోటాడు, ఎర్రగట్ల, కమ్మర్పల్లి మండలాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అది ఆల్రెడీ అధికార యంత్రాంగానికి కూడా మేము చెప్పడం జరిగింది. సో ఈ గోదావరి ఫ్లోస్లో కూడా అంటే స్విమ్మింగ్ కానీ, అదేవిధంగా ఫిషింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు. అదేవిధంగా మనకి ఎస్ఆర్ఎస్పీ ఏదైతే బ్యాక్ వాటర్స్ ఉన్నాయో నదిపేట, నందిపేట, దొంకేశ్వరి మండల్స్ వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాము. ఏర్గట్ల మండలంలో నష్టపోయిన పంటలను, దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరిశీలించారు. ఏర్గట్ల మండల కేంద్రానికి వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, అలాగే దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ కేంద్ర అధ్యక్షుడు, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్ రెడ్డి ఏర్గట్ల, దోంచెంద, గుమ్మిర్యాల్, తాళ్లరాంపూర్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను అడిగి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి తెలుసుకున్న అన్ని విషయాలను చూసిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారని అన్వేష్ రెడ్డి తెలిపారు. పోచంపాడు ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుతున్నారు కాబట్టి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుందని, కావున పక్కన గల గ్రామాల రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివకుమార్, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవగౌడ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ పోచంపాడు డ్యామ్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండిపోయి గేట్లు వదలడం వల్ల ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి పోచంపాడు గంగ పూర్తిగా నిండిపోయి నీళ్లు వదిలేటువంటి పరిస్థితులలో గతంలో కాకుండా ఒకటేసారి వదలకుండా కొంచెం కొంచెంగా వదులుతూ, అంటే కింద ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి సావేల్ నుంచి గుమ్మిరాల వరకు గంగా ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కొంచెం కొంచెం వదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఈ ప్రాంత రైతులకు, చేపలు పట్టే వాళ్ళకు, పశువుల కాపర్లకు అందరికి కూడా
మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఏదైతే పైనుంచి ఇన్ఫ్లో వస్తుందో 2 లక్షల పైన వస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా క్యాంపు కార్యాలయం నెంబర్ 8309038027 లేదా జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462220183 వెంటనే సమాచారం ఇవ్వగలరని ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. అందరికీ జై శ్రీరామ్. నిజామాబాద్ అర్బన్ నియోజక ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక, భారీ వర్షాల నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరుతా ఉన్నాను. వాగులు, నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న ప్రమాదం ఉంది కనుక చిన్నారులు, ముఖ్యంగా వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో అభిమానులు సోమవారం గాంధీ చౌక్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీర్కూర్ మండల కేంద్రంలో అభిమానులు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు, టపాకాయలు కాల్చారు. అనంతరం వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తూ చలనచిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. రామేశ్వరం పల్లి వద్ద జాతీయ రహదారిని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ సోమవారం బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి నుండి కామారెడ్డి పట్టణం వరకు 4 వరుసల జాతీయ రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి అధిక వర్షాలతో జాతీయ రహదారి దెబ్బతిని గుంతలు పడ్డ ప్రాంతాలలో వెంటనే మరమ్మతులు చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. కానీ చిన్నపాటి వర్షానికి అక్కడ నీరు నిలుస్తుండటంతో ఆ పరికరాలు తుప్పుపట్టే ఆస్కారం ఉందని వెంటనే డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలోని మారుతి నగర్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. కానీ అక్కడ చిన్నపాటి వర్షం కురిసిన నీరంతా అక్కడే నిలిచి ఓపెన్ జిమ్ పరికరాలు చెడిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ప్రభుత్వం కాలనీవాసులు ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా ఓపెన్ జిమ్లను సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు వెచ్చించి నిర్మించారు. సరైన డ్రైనేజీ సౌకర్యం లేక వర్షపు నీరు నిలిచి ఆ పరికరాలు తుప్పుపట్టి ఆస్కారం ఉందని ఆందోళన చెందారు. మున్సిపల్ అధికారులు వెంటనే ఈ ఓపెన్ జిమ్కు చుట్టూ డ్రైనేజీ నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు కోరారు. గత 2 రోజులుగా తెలంగాణతో పాటు గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి జలాలు సంతరించాయి, ఉగ్రరూపంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు వర్షాలతో నిండి గేట్లు ఎత్తి దిగువకు వరదను సైతం వదిలారు. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాత్రం వరదలో ఒక్కసారి కూడా నిండలేదు. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల రైతులు ఒకంత ఆవేదన చెందారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం 1,60,000 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రాజెక్టు గేట్లను ఏ క్షణమైన ఎత్తి దిగువకు నీళ్లు వదిలే అవకాశం ఉన్నట్లు పరివాహక ప్రాంతాల రైతులు, గొర్రెల కాపురులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే బాసర గోదావరి ఘాట్ వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. భక్తులు గోదావరి పుణ్యస్థానంలో ఆచరించడానికి వస్తున్న క్రమంలో వరదలను దృష్టిలో పెట్టుకుని కంచెలను ఏర్పాటు చేయాలని భక్తులు అధికారులను కోరారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఉన్నత అధికారుల సూచన మేరకు బాసర తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్ఐ గణేష్, ఎంపీడీఓ ఆలయ అధికారులు బాసర గోదావరి ఘాట్ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మకరంద్ ఆదేశంతో నిజామాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా మున్సిపల్ అధికారులు, కార్మికులు రేయింబవళ్లు కష్టపడుతూ అందరికీ శభాష్ అనిపించుకుంటున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు చెత్తాచెదరం నిలిచిపోకుండా 30 మంది మున్సిపల్ కార్మికులు రేయింబవళ్లు కష్టపడుతూ శుభ్రం చేస్తున్నారు. ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఇంజన్ సహాయం నీటిని నిల్వకుండా పరిశుభ్రం చేస్తున్నారు. నగరంలోని అర్సపల్లి, బోధన్ రోడ్, మాలపల్లి తదితర ప్రాంతాల్లో
నీరు నిలవకుండా మున్సిపల్ ఇంజనీర్లు అధికారులు కృషి చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో వర్షం పడితే మాలపల్లి, ఆటోనగర్, అరసపల్లిలో డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండేది. మున్సిపల్ కమిషనర్ మకరంద్ ఆదేశంతో మున్సిపల్ కార్మికులు వాటిని 24 గంటలు శుభ్రపరుస్తూ కాలూరు, ఖానాపూర్లలో నీరు వచ్చి చేరేది. అక్కడ కూడా 30 మంది కార్మికులు కాలనీలో నుంచి వచ్చి చేరుతున్న చెత్త చెదారాన్ని పరిశుభ్రం చేసేందుకు మున్సిపల్ కార్మికులు శుభ్రం చేస్తున్నారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సుభాష్ ఆధ్వర్యంలో 20 మంది కార్మికుల సేవలు అమోఘమని పలువురు ప్రశంసించారు. ఇక్కడ దాదాపుగా నేను వచ్చి అసిస్టెంట్ ఇంజనీరు మున్సిపల్ కార్పొరేషన్. నా పేరు సుభాష్ అండి. ఈ డివిజన్ 1లో వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు ఇలా అంటే పొలాల నుంచి, కెనాల్ నుంచి కూడా వాటర్ హెవీగా వస్తుంది. ఈ రైనీ సీజన్లో మరీ హెవీగా వస్తుంది. ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా అంటే ఇక్కడ నుంచి దాదాపుగా బ్రిడ్జ్ వరకు కూడా బ్లాక్ అయిపోయేది. అయితే ఇప్పుడు మనకి కొద్దిగా ఉంది కాబట్టి వెహికల్స్ని అలౌ చేస్తున్నాము. ఒకవేళ ఇంకా పెరిగినచ్చు ఎక్కడిదక్కడ ఇది బారికేడ్స్ కట్టేసేసి వాళ్ళని లోపలికి రాకుండా చూస్తామండి. వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యాంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు DWO రసూల్ పి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల IDCMH చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిలో పాల్గొని వారి చిత్రపటానికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల IDCMH చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్, ముప్ప గంగారెడ్డి కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం IDCMH చైర్మన్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ భవన్లో మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు గంగారెడ్డి గారు, మరి శ్రీనివాస్ గారు, మరి అందరూ మరి పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో వారి యొక్క పేరు చరిత్రలో నిలిచిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు భారతదేశ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎందరో పేద మధ్యతరగతి వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వారు ఆరోగ్యపరంగా ఎంతో సహాయం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ రాజశేఖర్కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ముప్ప గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేతావత్ మోహన్, సేవాదల్ సంతోష్, NSUI జిల్లా అధ్యక్షులు వేణురాజ్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, NSUI వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ రెడ్డి, సుభాష్ జాదవ్, స్వామి గౌడ్, సాయిలు, అబ్దుల్ అయూం, మహమ్మద్ బజీం, సాయిబాబా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు వరుసగా ఈ నెల 3వ తేదీ కూడా
సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అధికారులు 26 గేట్లు ఎత్తి 113,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వరద పోటెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి వరద ఉధృతి గంటకు పెరగడంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం 26 గేట్లు ఎత్తి 113,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2 లక్షల ఇన్ఫ్లో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువల ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో జూన్ 1వ తేదీ నుంచి నిన్నటి వరకు 66.47 టీఎంసీల నీరు వచ్చి చేరగా నేడు 2 లక్షల ఇన్ఫ్లోకు పెరగడంతో అధికారులు 26 గేట్లు ఎత్తి 113,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బాన్సువాడ మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు. మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రతినిధులు ఉన్నారు. పల్లె సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళలను కాపాడాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కమిషనర్ మకరంద్ అన్నారు. సంగీత కల్చరల్ అకాడమీ వార్షికోత్సవాన్ని వ్యవస్థాపకులు అష్ట గంగాధర్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మకరంద్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు సంగీతం, సాహిత్యం, నృత్యాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. సినీ నటి ఎస్ఐ ప్రసంగిస్తూ ఇందూర్కు మొదటిసారిగా వచ్చానని, ఇక్కడ కళాకారులు, గాయకులు ప్రతిభ గొప్పదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇందూర్ కళాకారుల కృషి మర్చిపోలేదని ప్రముఖ జానపద గాయని తేలు విజయ్ పేర్కొన్నారు. అమెరికా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డాక్టర్ వాణి, గడ్డం జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, గైని గంగారాం, సుజాత, రాజేష్, గంగాదాస్, కళాకారులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. వెరీ గుడ్ ఈవినింగ్. నా ఫస్ట్ విజిట్ ఇది నిజామాబాద్కి. అందుకే నాకు పిలిచేటప్పుడు నేను ఓకే సరే నేను నిజామాబాద్ విన్నాను కానీ ఎప్పుడు రాలేదు. సో ఇదొక అవకాశం అనుకుని అందరినీ కలిసినట్టు అవుతుంది, ఊరు చూసినట్టు అవుతుంది, ఇలాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమం చూసినట్టు అవుతుందని ఆలోచించి ఒప్పుకొని వచ్చాను. కానీ నిజంగా నాకు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి వచ్చేటప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఎక్కడో పుట్టి పెరిగాను. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎక్కడ బారైనా, ఎక్కడ గోవా, ఎక్కడ మంగళూరు, ఎక్కడ నా కొంకణి కల్చర్, అక్కడి నుంచి ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి. నిజామాబాద్ జిల్లా కోర్టులో సోమవారం సందర్భంగా కక్షిదారుల సౌకర్యార్థం డిఎల్ఎస్ఏ ఇందూర్ యువత ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో ప్రతి సోమవారం నిర్వహించే కక్షిదారులకు అన్నదానం ఈ రోజు డిఎల్ఎస్ఏ ఇందూర్ యువత ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, సివిల్ జడ్జి పద్మావతి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కందకుర్తి వద్ద మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పెరిగింది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో మంజీరా, హరిద్రా నదుల నుంచి వరద నీరు వచ్చి కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తోంది. పుణ్యక్షేత్రం వద్ద నదిలో పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. నదిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. వరద తగ్గే వరకు భవానీపేట్, పోతారం గ్రామాల మధ్య కావేజ్వే మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగోన్ అధికారులకు ఆదేశించారు. వరద తగ్గే వరకు భవానీపేట్, పోతారం గ్రామాల మధ్య కాజ్వేము మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగోన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మండలంలోని భవానీపేట్, పోతారం గ్రామాల మధ్య కాజ్వే నుండి ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల కాజ్వేపై నుండి ప్రమాదకరంగా నీరు పారుతుందని, ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా నీటి ప్రవాహం తగ్గే వరకు ముందస్తుగా కాజ్వేకు ఇరువైపులా బారికేడ్లు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ జయంతిరెడ్డిని ఆదేశించారు. అంతకుముందు జక్కుల చెరువు అలుగును పరిశీలించి చెరువు నుండి వచ్చే వాటర్ వలన కింది గ్రామానికి ఏమైనా సమస్య తలెత్తుతుందా అని అడిగి ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీటీఓ గోపీబాబు, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రమేష్ సూచించారు. బోధ నియోజకవర్గంలోని సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ అధికారులు మంజీరా నది వద్ద పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా హున్స, మందన్న, కాజాపూర్, తగ్గేలి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు, పశువుల కాపరులు, జాలరులు నది వైపు వెళ్లొద్దని సాలూరా మండల తహసీల్దార్ రమేష్ హెచ్చరించారు. బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి పరిశీలించనైంది. కావున జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. కానీ కొందరు జనాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వరద పెరుగుతుండడం వల్ల జనాలు కూడా ఎవరు పట్టించుకోక వస్తున్నారు. కాబట్టి దయచేసి జనాలు అంటే ఇక్కడ మంజిరా కానీ, కాజాపూర్ కానీ, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని సాలూరా ఎంఆర్ఓ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ సాలూరా ఈ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దులను ఈ బ్రిడ్జీలను పరిశీలించడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అంటే తగ్గెల్లి కానీ, కాజాపూర్ కానీ, మందన్న కానీ ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల్లో సంతానాన్ని, ఆయుష్ని అందించే వ్రతంగా ఎడ్ల పొలాల అమావాస్యను జరుపుకుంటారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎడ్ల పొలాల అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దున్నుగా నిలిచిన ఎడ్లను నీటితో స్నానం ఆచరించి కొత్త వస్త్రాలను, వివిధ ఆభరణలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా ఎడ్లను పూజించడం వల్ల వ్యవసాయ క్షేత్రంలో ఎలాగైతే వరి నాట్లు ఎదుగుతాయో అదేవిధంగా తమ సంతానం వృద్ధి చెందుతుందని భావిస్తారు. ఎడ్ల పొలాల అమావాస్య రోజున ఊర్లలో ముసాబు చేసి ఎడ్లను గ్రామమంతా ఊరేగించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఎడ్లు లేని వారు మట్టితో తయారు చేసిన ఎడ్లను పూజిస్తారు. శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం నిర్వహించడంతో పాటు సంతానం, ఆయుష్ను అందించే ఎడ్ల పొలాల అమావాస్య రోజు వ్రతాన్ని మహిళలు నిర్వహిస్తారు. ఈ అమావాస్య రోజు పూజించిన ఎడ్లను వినాయక చవితి వరకు ఉంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వర్షం పడుతుండటంతో కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ వర్షం తగ్గగానే పూజకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపారు. ఎడ్లు లేని వారు ఇళ్లలో పూజించడానికి కావలసిన మట్టి ఎడ్లను కొనుగోలు చేశారు. తీసుకుపోయి మనం పూజ చేసుకొని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రజలను కోరారు. గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రజలను కోరారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరూ విధులకు గైర్హాజరు కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించడంతో పాటు విద్యుత్ సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, స్తంభాలకు విద్యుత్ సరఫరా జరగకుండా ఎలక్ట్రిక్ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బైన్సాలో మున్సిపల్ సిబ్బంది వీధిలో అలర్ట్గా ఉండి మ్యాన్ హోల్స్ అడ్డంకులను తొలగించి వర్షపు నీరు వెళ్లేలా చూడాలని చెప్పారు. కూలిపోయేందుకు అవకాశం ఉన్న ఇళ్లలో ఉంటున్న ప్రజలను తక్షణం ఖాళీ చేయించాలని, ఇవే కాకుండా గ్రామాలు, పట్టణంలోని మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్లను చేపట్టాలని తెలిపారు. అంతేకాదు వైద్య బృందాలను అప్రమత్తం చేయాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగు మందులను సిద్ధంగా ఉంచాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇల్లు విడిచి బయటకు రారాదని, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అధికారులకు గాని లేదా తనకు గాని ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణహాని, ఆస్తి నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన దేవలపల్లి గ్రామంలో గల ధన్మన్ చెరువు నిండి నీరు పొలాల్లోకి రావటం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మెన్పల్లి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యధికంగా 188 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనందున గ్రామంలో గల ధన్మన్ చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయి చెరువు కట్టకు గండిపడటం వల్ల చెరువులో నుండి గండి ద్వారా నీరు వృధాగా బయటకు ప్రవహిస్తోంది. తద్వారా చెరువు కట్ట కింది భాగంలో పొలంలో కలిగి ఉన్న రైతులు, గ్రామస్తులు నీటి ప్రవాహం వలన పంటలు, చెరువు కట్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు అందించడంతో సంబంధిత శాఖ అధికారులు సిఈ శ్రీనివాస్, ఈ రాజశేఖర్, షరీఫ్ సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఏఈ, డిఈల విధి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సిఈ శ్రీనివాస్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 ఏళ్లుగా చెరువుకు
బుంగ పడుతుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం జేసీబీ సహాయంతో బుంగపడిన చోట మొరం పోయించి నామమాత్రంగా గండిని మూసివేశారు. అయినప్పటికీ నీరు లీకేజీ మాత్రం ఆగడం లేదు. నీటి ఒత్తిడి గండిపై పడకుండా ఉండడానికి అనవసరంగా చెరువు గేట్లను ఎత్తేసి నీటిని కిందకు వదిలేస్తున్నారు. గ్రామము నసులాద్ మండల్ కింద దాన్మన్కుంట కింద నా ఈ పొలం ఉంది, కట్ట కిందనే పొలం ఉంది. పొద్దున 4 గంటల నుంచి బుంగ చాలా అయింది. అయినా ఇరిగేషన్ అధికారులు డిఓ కాడికి నచ్చారు, కానీ పూర్తి స్థాయిలో ఈ బుంగను పూడ్చలేకపోయారు. జేసీబీతో వచ్చి పూడ్చారు, కానీ ఇదే విధంగా 3 years నుంచి కట్ట ఇదే బుంగ 3 years నుంచి పడుతుంది. అయినా అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. అదేవిధంగా పోయిన ఇయర్ కూడా ఇలానే పడితే 5 లక్షలు. ఎడపల్లి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొరుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన జనజీవనం అతలాకుతలమవుతోంది. రోడ్లన్నీ జలమయమై మట్టి రోడ్లు చిత్తడిగా మారాయి. శనివారం మొదలైన వర్షం ఇప్పటి వరకు కూడా కురుస్తూనే ఉంది. కురుస్తున్న వర్షాల వలన ప్రజలు వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు. మండలంలోని అల్లీసాగర్ ప్రాజెక్టులో వరద నీరు ఎక్కువ అవ్వడంతో అధికారులు అప్రమత్తమై ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు వేసుకుంట పంట పొలాలు నీటి మునిగాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేసి 304, ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 1296, అంటే 1299.6, దానికి కరస్పాండెంట్గా 304 MCF. అయితే ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చేసి మనకు 1297.6 ఉంది. దానికి కరస్పాండింగ్ కెపాసిటీ వచ్చేసి 237. మనం ముందెందుకు ఇష్టపెడుతున్నామంటే ఫుల్ రిజర్వ్ అయిన తర్వాత లేపాలి, కానీ ఫుల్ లెవెల్ వస్తే 3 గేట్లు లేపాల్సి వస్తుంది. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద శ్రావణ మాసం సోమవారం పొలాల అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారాముల వారిని ప్రత్యేకంగా అలంకరించామన్నారు. అలాగే సోమవారం సందర్భంగా గోదావరి నది ఒడ్డున గల శివాలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి పొలాల అమావాస్య విశిష్టతను వివరించారు. పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న దేవత అని, దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో పొలిమేరలో ఆ అమ్మవారిని ఆలయాలు కొరువిదిరి పూజలు అందుకుంటున్నారు. పోలేరమ్మను ఆరాధిస్తే ఆ అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, చాలా మందికి మంచి జరుగుతుందనే భక్తుల విశ్వాసమని చెప్పారు. పొలాల అమావాస్య పండుగ వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిందని, శ్రావణ మాసంలో వ్రతాల మాసంగా అమావాస్య వ్రతం కూడా ఒకటని వివరించారు. దీనిని శ్రావణ మాసంలోని బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారని చెప్పారు. ఈ అమావాస్యకు పొలాల అమావాస్య అని పేరుందని, దీనిని పొలాల అమావాస్య అని అంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. సోమవారం అమావాస్య ఒకటి, అలాగే ఉజ్జ పొలాల అమావాస్య, శ్రావణ సోమవారం, ఈ రోజుతో ఆఖరి సోమవారం ఇది. మంగళవారం నాడు భాద్రపదం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మంగళవారం తర్వాత ఈరోజు ఎడ్ల పొలాల అమావాస్య. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 26 గేట్లను అధికారులు ఎత్తివేయడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి, అలాగే పెద్దవాగు నుండి వస్తున్న వరదతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు వద్దకు, చెరువుల వద్దకు ఎవరు వెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు జాగ్రత్తలు పాటించాలని కోరారు. భారీ వర్షం వల్ల డోర్నకల్ మండలంలోని ములకలపల్లి గ్రామానికి కన్నీరు మిగిల్చింది. మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలోని గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములకలపల్లి గ్రామానికి కన్నీరు మిగిల్చింది. ఆఖరి ఏరు వరదలో ములకలపల్లి గ్రామంలో ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. ఇళ్లలో ఉన్న జేసీబీ ట్రాక్టర్లు, ఇతర సామాన్లు వరదలో కొట్టుకుపోయింది. మహబూబాబాద్ ఖమ్మం ప్రధాన రహదారి బ్రిడ్జి నిర్మాణం పూర్తి నేలమట్టంగా అయ్యిందని, 2 జిల్లాల రాకపోకలు స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల నుండి డోర్నకల్ సీఐ రాజేష్ పర్యవేక్షణలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. సుమారు ₹1 కోటి పెట్టుబడి గణేష్ నర్సరీ సాగు చేస్తే పూర్తిగా నేలమట్టం అయ్యింది. నర్సరీ సాగు చేస్తున్న ప్రకాష్ కన్నీరుగా వినిపించారు. కోటి ఆశలతో పెట్టుకున్న మిరపనారు చేతికొచ్చే దశలో వరదల తాకిడికి పూర్తిగా నేలమట్టం అయ్యిందని వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 200 సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి గ్రామానికి రాలేదన్నారు. పూర్తిగా గ్రామ వ్యవస్థ మొత్తం గాడి తప్పిందని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, సంబంధిత అధికారులు వెంటనే గ్రామంలో పర్యటన చేసి గ్రామంలో విద్యుత్, రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు.
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై సిబిఐ దర్యాప్తు చేయాలని ఉమ్మడి విద్యార్థి ఐక్య కార్యాచరణ జేఏసీ డిమాండ్ చేసింది. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి వర్ణి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ యుఎస్ఎఫ్ఐ పెద్ది సూరి మాట్లాడుతూ శనివారం అనుమానాస్పద స్థితిలో హాస్టల్ బాత్రూంలో చనిపోయిన విద్యార్థి రక్షిత మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి రక్షిత చనిపోయే ముందు సీసీ కెమెరాలు అదే సమయంలో పనిచేయకపోవడం, కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేహాన్ని హుటాహుటిన హాస్పిటల్కు తరలించడం చూస్తుంటే పోలీసులు అధ్యాపకులు కలిసి లోపాయికారి ఒప్పందానికి పాల్పడ్డట్టు అనుమానాలు వస్తున్నాయన్నారు. మృతి చెందిన విషయాన్ని కుటుంబానికి తప్ప బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారని, నిష్పాక్షంగా విచారణ జరిపించాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు నైతిక బాధ్యులైన ప్రిన్సిపల్ మరియు వార్డెన్పై చర్యలు తీసుకోవాలని, చనిపోయిన విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు నడిపింటి కార్తిక్, పీడీఎస్యు నాయకులు దేవిక, సాయినాథ్, ఏఐపీఎస్యు సాయి కుమార్, యుఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్, పీవైఎల్ నాయకులు సుధాకర్, బీఎస్పీ నాయకులు శ్యామ్, ఇందూర్ సాయిలు, గౌతమ్ తదితరులు ఉన్నారు. వాళ్ళు డిగ్రీ పిల్లలు కాదు, వాళ్ళు జస్ట్ 10th అయ్యి ఇప్పుడు వచ్చిన చిన్న పిల్లలు 15-16 చిన్న పిల్లలు. నువ్వు ఒక్కదాని వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడుతానంటే నువ్వు వెళ్ళు, కానీ వీళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి. దినపత్రిక ఎడిటర్ సిరిగాథ ప్రసాద్కి కలం యోధ అవార్డు వరించింది. ప్రముఖ సినీ నటి ఎస్టర్ నూర్హన్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కల్లివాడిలో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంగీత్ కల్చరల్ అకాడమీ వార్షికోత్సవంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదాన ఉత్సవాన్ని నిర్వహించారు. అందులో భాగంగా వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. చట్టం దినపత్రిక ఎడిటర్ సిరిగాథ ప్రసాద్కి కలం యోధ అవార్డును విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీ నటి ఎస్టర్ నూర్హోనా చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత కాసర్ల శ్యామ్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అమెరికా వాణి, నగర మున్సిపల్ కమిషనర్ మకరంద్, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారాం, నిజామాబాద్ డిఆర్డీఓ సాయగౌడ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అలక కిషన్, నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, సంగీత్ కల్చరల్ అకాడమీ నిర్వాహకులు, గాయని గాయకులు ప్రముఖులు ఉన్నారు. రాష్ట్రంలో 2 రోజులుగా దంచుకొడుతున్న వర్షాల మూలంగా లక్షలాది ఎకరాల్లో పంట భూముల్లో ఇసుక మేటలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులుగా దంచుకొడుతున్న వర్షాలలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలు జల దిగ్బంధనంలో ఉన్నాయని అధికారికంగానే చెప్తున్నారు. వందలాది చెరువులు, కుంటలు తెగి రహదారులు కొట్టుకుపోయాయని ఏఐపీకేఎస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లకు పైగా పాక్షికంగానూ పూర్తిగా కూలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని 5,000కు పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయని అధికారులు అంచనానే. నేలమట్టమైన ఇండ్లు ఇంజనీరింగ్ అధికారులచే అంచనా వేయించి నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో రాష్ట్ర రైతాంగం, అశేష ప్రజానీకం అతలాకుతలం అవుతూ ఉంది. దాదాపుగా ఖమ్మం, వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో 48 గంటలుగా నీళ్లు, పాలు, ఆహారం కూడా అందలేని స్థితిలో ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుని సాలూరులో ఎడ్ల పొలాల అమావాస్య పండుగ ఘనంగా జరుపుకున్నారు. సాలూరు మండల కేంద్రంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను ఘనంగా సోమవారం నిర్వహించారు. బసవన్నలకు చక్కగా ముస్తాబు చేశారు. హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎడ్లను హనుమాన్ మందిరం చుట్టూ ఊరేగింపు చేశారు. అదేవిధంగా సాలూరు గ్రామ పెద్దలు మాట్లాడుతూ పంటలు బాగా పండాలి, ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నామని చెప్పారు. శ్రావణ మాసం ఆఖరి అమావాస్య, దీనికి ఎడ్ల పొలాల అమావాస్య అన్నం జరుగుతుంది. దీనికి ఎడ్లను అలంకరించుకొని సుఖశాంతులతో రైతులందరూ సుఖశాంతులతో ఉండాలని, పంటలు, పాడి పంట అంతా కూడా సుభిక్షంగా జరగాలని మొక్కుకుంటూ ఆంజనేయ స్వామికి ఈరోజు ఎడ్లను అలంకరించుకొని మొక్కు తీర్చుకోవడం రైతులందరూ తరతరాల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు కూడా అదే విధంగా చేయడం జరిగింది. మరియు సాలూరు మండల
ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్లోని మానేర్ నది తీరం దేవులపూరి శ్రావణ మాస శివరాత్రి ముగింపు సందర్భంగా ఆదివారం శివభక్త మార్కండేయస్వామి దేవాలయంలో మహాలక్ష్మీదేవి కుంకుమ పూజలు, సుమంగళి పూజలు, మాస శివరాత్రి పూజలు వర్షం పడటం వల్ల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు చిలుక నర్సప్ప, అనిల్, విజయానంద్, వినయ్, వినోద, శారద, ప్రసన్న, కవిత, సంధ్య, మంజుల, రమ, సునీత, సావిత్రి, లోకేందర్, తిరుపతి తదితరులు భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుండి వస్తున్న వరద నీరు బైన్సాలోని గడ్డన్న ప్రాజెక్టు నిండటంతో గేట్ను తెరిచారు. భారీ వర్షాల కారణంగా ఒక గేటు తెరిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం, పలుచోట్ల నిలిచిన రాకపోకలు. పంట పొలాల్లోకి నీరు రావడంతో రైతుల ఇబ్బందులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. గంటకు వరద ప్రవాహం పెరిగి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 40 గేట్లు ఎత్తి 2,05,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఎడ్లను అందంగా అలంకరించి మొక్కులు తీర్చుకున్న రైతులు. నిజామాబాద్ నగర అభివృద్ధికి 270 కోట్లు, యూజీడీకి 168 కోట్లు, కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం 93 కోట్లతో శాశ్వత డ్రైనేజీ తాగునీటి సమస్య పరిష్కారం. నిజామాబాద్ కామారెడ్డిలో అమృత్ ప్రాజెక్టుల కింద సమగ్ర సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. బాన్సువాడలో పలు వార్డులు పరిశీలించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ సిపి. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరవలేనివి. నిజామాబాద్ డీసీసీ భవన్లో జిల్లాలో పలు చోట్ల వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. భారీ వర్షాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి. నిజామాబాద్ జగిత్యాల కలెక్టర్లకు ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ. నిర్మల్ జిల్లా బాసర, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం. భక్తులు గోదావరి స్నానానికి వెళ్లకుండా కంచెలు ఏర్పాటు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కామారెడ్డిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా చర్యలు. రేయింబవలు కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.